ఎంతసేపు ప్రార్థనలో ఉంటాం, ఎంతసేపు ప్రార్థనలో నిలబడతాం. ప్రార్థన యొక్క శక్తి బలమైంది, జీవము కలిగింది. సంఘము క్షేమంగా ఉండాలంటే ప్రార్థన. అందుకే ఈ ప్రార్థనకు ఒక పదం పెట్టినాడు. ఏం పదం అంటే ధూపం. ఏంటిదంటే ధూమం వేయటం. మీ దుపార్తులను చేత పట్టుకొని మీరేంటి ఏం చేయాలి? ధూపవేదిక దగ్గర ధూపం వేయండి. కలిగిన ప్రార్థన ఎలాంటిదంటే ధూపవేదిక దగ్గర అది ఎలాంటిదంటే ధూమమోలే పొగ మండుచున్నటువంటి అనుభవం. అందుకనే సాంబ్రాణి ఒక మంచి ఆత్మీయమైనటువంటి అనుభవం చూపిస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవుని మందిరంలో ప్రార్థన కొరకైనటువంటి అనుభవంతో నలిగిపోయి విరిగిపోయినటువంటి అనుభవంతో ఉంటాడు, ఆ వ్యక్తి ద్వారా సంఘాన్ని దేవుడు కట్టుకుంటాడు. అంతే. దైవజనులు భక్తి సింగ్ గారి ద్వారా సంఘం కట్టలేదా? బలహీనతలు లేవా? ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా యెషయా గ్రంథం 38 రాయబడినట్లు నేను ఈ పట్టణంను కాపాడి, కానీ ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుడు కాపాడుతున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ దాసుడు దేవుని ఎదురు చేసిన ధూపం ఎంత చక్కగా. కానీ క్షేమము అనేది చాలా అవసరం. కానీ సాంబ్రాణి వలన ఏం కలుగుతుంది? క్షేమం. నీ వలన నా వలన ఏం కలగాలి? సంఘానికి క్షేమం. అలాగూ తీతుని గురించి అపోస్తలుని